నాగేంద్ర గారు. వర్మ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా లేనిపోని అన్నీ కూడా అభూత కల్పనలు సృష్టిస్తున్నారట. ఆయన బయటకు వస్తున్నారంటే భయపడుతున్నారట. ఈ భయంతో ఏదోటి క్రియేట్ చేసి ఆయన అరెస్ట్ చేయాలని చూస్తున్నారని. అలాగే సింగయ్య ఆ భార్యను కూడా ఏదో పిలిచి మ్యానిపులేట్ చేశారు. కుక్క పిల్లని ఈడ్చుకెళ్ళినట్టుగా ఎదిగి ఈడ్చుకెళ్ళారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అసలు అది ఏమీ లేదు, కావాలని చెప్పి కూటమే ఈ రకంగా క్రియేట్ చేస్తున్నది. ఆయన చచ్చిపోయింది అంబులెన్స్లోనే, ఏదో కుట్ర చేశారు, అది మా మీద నేరం మోపడానికి, మా మీద అక్రమంగా కేసులు పెట్టడానికి అని చెప్పి వైసీపీ మాట్లాడే పరిస్థితి. సరే, ఇప్పుడు ముందుగా మీకు వర్మ గారు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నేనేం చెప్తున్నానంటే, ఈ రేపు పొద్దున్నే A1 వీడియోలో సింగయ్య బతికే ఉండడం తెచ్చినా తెస్తారు. నేను నిజంగా హ్యుమానిటీ, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన హ్యుమానిటీ, మానవత్వం అనే పదాలకు మనందరికంటే అక్కడ ఉన్న ప్రసాద్ గారికి వీళ్ళకే ఎక్కువ బాగా అర్థం తెలుసు. ఏంది హ్యుమానిటీ, ఏంది మానవత్వం అని. మనం మొరటుగా ఏదో ఎదురెదురుగా ఏదో మాట్లాడుకున్నాం. అరే సీఎం ఏం చెప్తున్నాడు సార్? ఆయన కారు కింద పడింది నిజం కాదా? తొలితే ఈడ్ చేసి పక్కకేస్తే దెబ్బలు, ఫ్లోయింగ్, అసలు చిన్న రక్తపు చుక్క లేకుండా 100 మంది చనిపోతున్నారు. ఎట్ట చనిపోయినారు, ఏమి అవన్నీ మీరు రిపోర్ట్ చూడండి. అట్లా కాదు, మీరు బాధ్యత ఎందుకు వహించలేదని సీఎంని అడిగితే, నేను ఈరోజు చెప్తున్నా, ఆయన ఎవరో ఫన్నీగా 11 మోహన్ రెడ్డి అంటున్నారు. కాదాయన వైఎస్ శవమోహన్ రెడ్డి, శవాలను ప్రేమించే వ్యక్తిగా తయారైనాడు. ఏం సార్ శవం లేకపోతే రాకుండా మరీ బాధ్యత కారు కింద పడి నీ కారులో ఎందుకయ్యా బాధ్యత తీసుకోలేదు? ఒక తండ్రి స్థానంలో, మాజీ ముఖ్యమంత్రి స్థానంలో మేము ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటే ఆమె వచ్చి ఇప్పుడు ఆమె దగ్గర ఒక ఫేక్ ఒక చెప్పించి దానివల్ల ఏమైతుంది సార్? ఏమైతే చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రభుత్వానికి కానీ చీ అని వస్తున్నారు ఇది లేకుండా. ఆమె వచ్చి అంబులెన్స్ లో ఏదో జరిగింది, అవమానం కాదా మీకు? ఇట్లాంటి చేసిన పనులే చేస్తా. మీరు ఇందాక ఇంటర్లో అన్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ అని. వైసీపీ కాన్ఫిడెన్స్ పెరుగుతోందని. కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే 151 to 11. నేను కూడా ప్రసాద్ సార్ మాట్లాడిన ప్రతి మాటతో నేను ఒకవేళ ఏదో నేర్చుకుందాం అనేది కాదు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఇలా కాలాలు ఉంటాయి. ఏ కాలంలో అయినా ఒకేగా మాట్లాడతాం మేము మార్చం. కాలానికి అనుగుణంగా మాట్లాడకూడదు సార్. ప్రసాద్ సార్, మీరు మీ బుద్ధి పుట్టేట్టు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ప్లీజ్ మీ టైంలో నేను మాట్లాడతానండి. మీరు డోంట్ ఇంటరప్ట్ సార్. మీకు కావాలంటే వర్మ గారు నాది 1 నిమిషం తగ్గించి ఆయనకి ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నారు సార్? అక్కడ ఇది గీతలు కన్నా ఏడేం లేదండి. ఇప్పుడు ఆ అంబులెన్స్ లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని గొంతు బీచ్కి చంపినారా? సిగ్గుండక్కల్లా ఇట్లా చర్చ జరపడానికి ప్రజలు మంది చూస్తూ ఉంటే నువ్వేదో వచ్చి నువ్వు అక్కడ పోయి ఇప్పుడు మళ్ళీ ఆమెకు ఆ సంబంధం లేని ఒక పిల్లోడికి ఒక ముద్దు పెట్టేస్తే నువ్వు చేసిన పాపం పోతుందా? ఇక్కడున్న మన నలుగురు, మన 5 మందిలో ఏ ఒక్కడో కారు తోలుతా ఉన్నా మినిమం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం, మానవత్వం ఉన్న పౌరుడిగా దిగి ఏం జరిగిందని బాధ్యత వహించమా? దాంట్లో ఎవరెవరు ఉన్నారు? అవన్నీ ఏం లేకుండా వదిలేసి ప్రభుత్వం మీదకి తోచేయాలి. అరే మీరు మినిమం మాట్లాడితే బయటకంటే మేము మాట్లాడలేకున్నాం, కానీ ప్రజలు మాట్లాడుకునేది నిజమే సార్. ఎక్కడో అవుతాడు శవం దొరికితే కానీ బయటకు వచ్చేయట్లేడు ఆయన. ఎంత దారుణం అండి ఇది. సింగయ్య చనిపోయినాడు అంటే మీరు ఒక మనిషినికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఆ గౌరవం ఇవ్వలేదు. అందులో ఈ బిలాంగ్స్ టు ఎస్సీ. ఒక దళితుడు నీ కార్యకర్త మా కార్యకర్త అన్నావా? మేము 10 సార్లు ఊటంకి ఇచ్చా. ఆయన ఎవరో శివరాజు చెప్పినట్టు మా కార్యకర్తను మేము చంపుకుంటే, మీ కార్యకర్తను మేము చంపుకుంటే ఏమని అడగండి. మరి జగన్మోహన్ రెడ్డిని అడగమనండి. ఈయన అంటాడు, ప్రసాద్ గారు అంటారు స్క్రిప్ట్ రాసిస్తున్నారంట. సీఎం గారికి స్క్రిప్ట్, మరి స్క్రిప్ట్ లేకుండా సొంత కవిత్వంతో అత్యద్భుతంగా అన్నయ్య పలుకులు పలుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తెలుగు చూసి 4 వాక్యాలు చదవలేడు. ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నారు చూడడం లేదా బయట ప్రజలంతా? ఎందుకు సార్ ఇది నాన్సెన్స్? అంటే ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఒక కమిట్మెంట్ తో, ఒక మీ సిగ్గుంటే ఈ 11 మంది జీతాలు తీసుకుంటా బయట తిరగకుండా అసెంబ్లీకి వచ్చి ప్రతి విషయాన్ని మీరు నిలదీయండి. ఎవరు వద్దంటున్నారు? చంద్రబాబు గారిని నిలదీయండి, ఉప ముఖ్యమంత్రి గారిని అడగండి. వాటిని వదిలేసి వీధిలోకి పోయి ఏం సార్ ఈ తోలు బొమ్మలాట్లు, వీధి నాటకాలు ఆడుతున్నారు? వీధి నాటకాలు అన్నా మీరు ఏం చూపించినా కుదరదు. మీ మీద ఉన్న
మీ రిపోర్ట్ ఒకటి పట్టుకుని మీ మీద ఉన్న గౌరవం పోతుంది రోజు రోజు కంటే. ఏంటండి? మీరు ఎండాకాలం ఒక వానాకాలం ఒక్కొక్కలాగా మీరు దానికి ఎందుకు వైసీపీ మన మీరు ఒక విశ్లేషకుడు మళ్ళీ వైసీపీ నుంచి ఒక అధికార ప్రతినిధి ఎందుకు? ఓకే సారీ టు సే నేను కాదు సార్. నిజాలు మాట్లాడితే కష్టమే ఉంటుంది రాజేంద్ర అన్న మీకు. వినండి సార్. నాకు విషయం ఏమండి సార్? సార్ ప్లీజ్ నేను మీరు ఇంటరప్ట్ చేయలేదు. Okay. మీరు రావద్దు. మీరు మీరు మీ టైంలో బుద్ధి పుట్టిని చెప్పండి. సరే, సరే, మీరు సరే, phone లో సరే. చూపించండి, మాట్లాడు. స్క్రీన్ మీద చూపించండి. ఒక్క మాకు నిమిషం, ఇబ్బంది ఒక్క లేదు. నిమిషం, నాగేంద్ర సార్, ఒక్క నిమిషం సార్, లెట్ మీ ఫినిష్. నేనేం చెప్తున్నానంటే అక్కడ జరిగిన సంఘటనలో ఎందుకు ఇప్పుడు పోయి నెత్తిన ముద్దు ఎందుకండి పెట్టేది? ఇప్పుడు పోయి బొక్కకి లేదండి కాదు పిల్లోడికి. ఎవడు నెక్కిస్తున్నాడు? నీకేమన్నా ఇప్పుడు పోయి గంటల వాటి ఇవ్వాలన్నా ఈసారి జగన్మోహన్ రెడ్డికి? మినిమం మన కారు కింద పడినాడని అది తెలిసి ఏంటో చెప్తే అక్కడి నుంచి కదండి. పోకుండా మీకు ఎందుకండి అవకాశం కెమెరా ఆయన ఇస్తారు. పెట్టుకునేది? నేనేం పెట్టాను? నేను Okay. పెట్టి చూపించానా? ఓకే ఓకే నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం దీని ఉండండి. ఉన్నాయి. ఆ కారులో ఉన్న బాక్స్ ఇది. ఆ బాక్స్ లో అన్ని రికార్డ్ అయ్యిందా ఇక్కడ? ఏంటది? అదే ఆయన ఏం చూపిస్తున్నాడు కదా, నేను చూపిస్తున్నా. ఆ కారులో ఏం మళ్ళీ ఏడ్చుకెళ్ళండి, అవసరం లేదు, వాడిని ముందుకని ఆయన తీసుకెళ్ళండి. బాక్స్ ఏదో ప్లేన్ లో బ్లాక్ బాక్స్ లాగా ఏదో బాక్స్ చూపించే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? సార్ ఇది పంచనామా రిపోర్ట్ అండి నాయన గారు. ఉండండి సార్. నాయన నాయన పంచనామా రిపోర్ట్ మీరు ఎవరు మాట్లాడితే చేస్తారు? నేను ఒక్క సెకండ్ కూడా యాక్సెప్ట్ చేయండి. అలా కాదండి. మాకొక గురుత్వం ఉంటుంది. దాని మీద అంటే ఒక పెద్దవాళ్ళుగా అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఏదో నేర్చుకోవాలనే తత్వం ఉంటుంది. అది పోగొట్టేస్తున్నారు మీరు. ఎందుకు సరే ఇటాటోళ్ళు ఈయన కూడా విశ్లేషించారు. ఆయన ఎవరో ఉన్నాడు ఈశ్వర ఎవరు సార్, నన్ను ఒకసారి చెప్పండి. ఆయన సాక్షిలో ఆయన ప్రత్యక్ష సాక్షులు మన ఇద్దరు. ఈ ప్రసాద్ సార్ ఆయన కొట్టండి జీజేలు. సరే సరే ఓకే పర్సనల్ ఓకే సరే సరే ఒకటి నాగేంద్ర గారు ఇప్పుడు ఎవరు పర్సనల్ గురించి వద్దు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పారు, మీకు నచ్చకపోతే మీరు అబ్జెక్షన్ చేయండి. అందుకని ఆ ఛానల్లో చెప్పారు ఈ ఛానల్లో చెప్పారు ఎందుకు అనవసరం. నేను అటువంటి దాంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ మీరు అడిగిన ఇంట్రోకే ఉన్నా. నేను కాన్ఫిడెన్స్ పెరుగుతుందంటే ఇటువంటి వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల పార్టీ సంకనాగిపోయింది అని చెప్తున్నా నేను. సరే ఓకే ఓకే ఒక్క నిమిషం అండి నరేంద్ర గారు. ఒక్క నిమిషం, నాకు ఒక్క నిమిషం టైం అండి. అంటే నరేంద్ర ఒక్క నిమిషం అనుకోకండి. నేను 2 నిమిషాలు అడుగుతా. వర్మ గారు ప్లీజ్. ఆయన